స్థానిక 11వ వార్డు గురువయ్య కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. 11వ వార్డు గురువయ్య కాలనీలో జెండా ఆవిష్కరణకు ఆ వార్డు నాయకులు కటారి హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బచ్చు నల్లబాబు, మౌలాలి, గువ్వల రామారావు, గువ్వల రంగారావు, అశోక్ పొట్టూరి, కందుకూరి నాగరాజు, ఇండ్ల బాలకోటేశ్వరరావు, తలపల తిరుపతయ్య, దూదిబండ్ల సాయి, డి నాగరాజు, పామూరి శివయ్య, చెన్నూరి వీణు, చేవూరి గోపి, కర్నాటి సురేషు, చిన్ను తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అనేది ఆనవాయితీ. ఇక్కడ ఏంటంటే ఎంతో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు, ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు, ప్రాణాలు త్యాగం చేసి కుటుంబాలు వదిలేసి ఆస్తులు స్వతంత్ర ఉద్యమంలో తునప్రాణాయంగా ఖర్చులు చేసి వాళ్ళు ఎంత రోడ్డును పడిన పరిస్థితి. అట్లాంటి మహానుభావుల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలు మన యావత్ భారతదేశం మొత్తం వాడవాడల ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అంటే మరి ఆ మహానుభావుల్ని ఈరోజు చేసిన త్యాగాలు మనం గుర్తు చేసుకుంటున్నాము. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం మన గురవై కాలనీలో మన గువ్వల రామారావు కానీ, మన లింగారావు గారు కానీ, మన అశోక్ కానీ, నాగరాజు కానీ వీళ్ళందరూ ఏంటంటే డైలీ పనులకు వెళ్ళి వస్తావు. ఇక్కడ ఈ కార్యక్రమం ఇట్లా చేయటం అనేది చాలా సంతోషం. చాలా చేస్తున్నారు. అట్లానే ఈ సంవత్సరం కూడా ఇట్లా చేయటం అనేది అందరినీ పిలిచి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక పండగ వినాయకుడు చవితి పండుగ లేకపోతే ఇంకో పండుగ చేసుకుంటుంటారు. క్రిస్మస్ ఒక అన్నా చెల్లి కానీ, ఒక తండ్రి కొడుకు కానీ, ఒక భార్యాభర్త రిలేషన్ కానీ ఇవాళ రోజున కొనసాగిస్తున్నామంటే దాదాపుగా అప్పుడు ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయబట్టి ఇవాళ రోజున మనం అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాం. ఎందుకంటే దీనికి వృధాకరణ ఏంటంటే అప్పట్లో వాళ్ళ కుటుంబాలుగా త్యాగాలు చేసి మనకి స్వతంత్రం అనేది ఆగస్టు 15 రోజున రావడం వల్ల ఇవాళ రోజున ఇండియా మొత్తం ఆగస్టు 15 అనేది ఘనంగా అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా గిరిజనులకు అండగా ఉండి మా కటారి హరీష్ గారు, మాజీ కౌన్సిలర్ గారు అయితే మాత్రం ఒక వినాయక చవితి అయినా కానీ, ఒక దసరా పండుగలు అయితే కానీ, ఒక సంక్రాంతి పండుగలు అయితే కానీ ఆయన చక్కగా వార్డులో తిరుగుతూ మా గిరిజనుల సమస్యలు తెలుసుకొని ఆయన అయితే మాత్రం మాకు శుభకార్యంగా సరే అశుభకార్యంగా సరే అండగా ఉండి తులమో పొలమో చేతిలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చి ఇవాళకి 80 సంవత్సరాలు అయ్యింది. మీరు అందరూ చూసుకుంటూ ఉంటే ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా అందరూ ఎలా అయితే పొద్దున్నే లెగిసి గాంధీ గారి దగ్గరికి వచ్చి ఇలా ఉన్నారో మీరందరూ చూసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా రానున్న కాలంలో కూడా మేమందరం ఇక్కడ హరీష్ గారికి తోడుగా ఉండి హరీష్ గారిని మళ్ళీ ఇక్కడ